Hi everyone, good morning. Let me share my screen. మనం ప్రీవియస్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేసాం, లైక్ ఒక అంటే రియల్ టైంలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఒక ట్రిగ్గర్ గురించి సినారియో అడిగితే స్క్రీన్ షేర్ చేయమని సినారియో రాయమని అడిగితే మనం ఏం చేయాలని చూసాం, రైట్? సో అది కూడా మనం ఏం చూసాం, జస్ట్ ఒక చిన్న ట్రిగ్గర్ అది, లైక్ ఫర్ లూప్ యూస్ చేసుకొని చూసాము, దాంతో పాటుగా ఇఫ్ కండిషన్ యూస్ చేసుకొని చేసాం. సో అలా కాకుండా కొంచెం కాంప్లెక్సిటీ తీసుకుంటే దానికన్నా కొంచెం కాంప్లెక్సిటీ, లైక్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అనమాట. ఓకేనా? సో ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే అది సినారియో ఏంటంటే, లెట్ మీ షో యూ. సో నిన్న మనం ప్రీవియస్ సెషన్ లో దీని గురించి మాట్లాడుకున్నాం. వెన్ ఎవర్ దిస్ కేస్ ఇస్ క్రియేటెడ్ విత్ ఒరిజిన్ ఈమెయిల్, దెన్ స్టేటస్ ఇస్ ఎస్కలేటెడ్ అండ్ ప్రయారిటీ ఇస్ మీడియం అన్నట్టు పెట్టాం. అవునా? ఇదేం అడుగుతున్నాడు అంటే వీడు, వెన్ ఎవర్ లీడ్ ఇస్ క్రియేటెడ్ అంటే ఏదైనా ఒక లీడ్ క్రియేట్ అయినప్పుడు, ఓకేనా, విత్ లీడ్ సోర్స్ ఎస్ వెబ్ అంటే లీడ్ సోర్స్ అనే లిస్ట్ వాల్యూలో వెబ్ ఉన్నప్పుడు, లీడ్ క్రియేట్ అయినప్పుడు మనం ఏం చేయమంటున్నాడు, దెన్ గివ్ రేటింగ్ యాజ్ ఎ కోల్డ్. ఓకేనా? అంటే లీడ్ సోర్స్ లో వెబ్ ఉంటే రేటింగ్ కోల్డ్ గా అప్డేట్ చేయమంటున్నాడు, అదర్వైజ్ హాట్ అంటే ఈ లీడ్ సోర్స్ లో ఇంక వేరే వాల్యూ ఏదైనా ఉన్నా, లీడ్ సోర్స్ లో వేరే వాల్యూ ఏదైనా ఉంటే మనం కోల్డ్ కాకుండా హాట్ గా అప్డేట్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా? సో ఇది కూడా మనకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగిన ఒక సినారియో. సో ఇలాంటివి సినారియోస్ మన దగ్గర చాలా ఉన్నాయి, అంటే ఏదైతే అడిగారో సో అవన్నీ లిస్ట్ మన క్వశ్చన్స్ అంటే ఉన్నాయి. సో ప్రతిదీ మీకు ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక సినారియో తీసుకొని అది ఎలా వర్కౌట్ చేయాలి, ఎలా చేయాలని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్లో చూపిస్తాను. సో మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైనా ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఈజీగా దాన్ని క్లియర్ చేయొచ్చు. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే, వెన్ ఎవర్ లీడ్ ఇస్ క్రియేటెడ్, ఎప్పుడైతే మనకి లీడ్ క్రియేట్ అవుతుందో విత్ ద లీడ్ సోర్స్ ఇస్ ఎ వెబ్, దెన్ గివ్ రేటింగ్ యాజ్ ఎ కోల్డ్ అదర్వైజ్ హాట్. సో డైరెక్ట్ గా ఇలా ఇచ్చేస్తాం మనం. ఓకేనా? సో దానికి మనం ఏం చేయాలి అంటే, ఒక లీడ్ ఆబ్జెక్ట్ పైన మనం ఒక ట్రిగ్గర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, సో ఈ రెండు సినారీస్ కూడా మనం ఫ్లోస్ ద్వారా అచీవ్ చేయొచ్చు. ఓకేనా? ఫ్లోస్ ద్వారా అచీవ్ చేయొచ్చు. బట్ సో వాడు మీ కోడింగ్ స్కిల్స్ ని టెస్ట్ చేయడానికి ట్రిగ్గర్ రాయమని. ఓకేనా? సో ఈ రెండు సినారీస్ మనం కోడింగ్ ద్వారా కాకుండా ఫ్లో ద్వారా మనం చేసేయచ్చు. ఈజీగానే ఉంటుంది అది కూడా. చాలా ట్రిగ్గర్ తో పోల్చుకుంటే ఫ్లో అనేది చాలా ఈజీగా ఉంటుంది. చేసేయచ్చు. బట్ సో వాడు ట్రిగ్గర్ రాయమంటే మాత్రం మీరు ఖచ్చితంగా కోడ్ రాయాలి. ఓకేనా? సరే. సో దీన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? నౌ గో టు ఎనీ వన్ ఆర్క్ అండ్ గో టు డెవలపర్ కన్సోల్. ఈ డెవలపర్ కన్సోల్ ని మీకు ఎలా ఓపెన్ చేయాలని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఫైన్. సో నౌ ఇంతకుముందు మనం ప్రీవియస్ సెషన్ లో చెప్పుకున్న ట్రిగ్గర్ ఇది, అవునా? సో నౌ విల్ క్రియేట్ వన్ మోర్ ట్రిగ్గర్ విత్ లీడ్ ఆబ్జెక్ట్, రైట్? లీడ్ ట్రిగ్గర్ అని ఇస్తున్నాను. సో ఆబ్జెక్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, లీడ్ ఆబ్జెక్ట్ పైన మనం రాసుకున్నాం ట్రిగ్గర్ ని రాస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి, లీడ్ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో లీడ్ సబ్మిట్. ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం కేస్ ఆబ్జెక్ట్ బదులుగా మనం ఏం చేసుకుంటున్నాం అంటే, లైక్ లీడ్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం, అవునా? సో లీడ్ ఆబ్జెక్ట్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, కండిషన్స్ ని చెక్ చేసుకోవాలి. లీడ్ ఆబ్జెక్ట్ తీసుకుని మనం ఏం చేయాలి, కండిషన్స్ ని చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో కండిషన్స్ ఏంటి అంటే, ఓకే, సో వీటన్నిటిని కొంచెం కింద తీసుకొచ్చేద్దాం మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. ఫైన్. సో ట్రిగ్గర్ సింటాక్స్, ట్రిగ్గర్ నేమ్ ద లీడ్ ఆబ్జెక్ట్ అంటే ట్రిగ్గర్ సింటాక్స్ అనమాట. ట్రిగ్గర్ నేమ్ ఆన్ ఆబ్జెక్ట్, ఏ ఆబ్జెక్ట్ మీద రాస్తున్నాం, లీడ్ ఆబ్జెక్ట్ మీద రాస్తున్నాం. ఎప్పుడు, వెన్ ఎవర్ రికార్డ్ ఇస్ క్రియేటెడ్, ఓన్లీ ఇన్సర్ట్ మాత్రం తీసుకుంటున్నాం కాబట్టి బిఫోర్ ఇన్సర్ట్. ఇన్ కేస్ మీకు అప్డేట్ కూడా కావాలనుకుంటే ఇక్కడ మీరు అప్డేట్ కూడా తీసుకోవచ్చు. బట్ వాడు అడిగింది మనకు ఓన్లీ ఇన్సర్ట్ మాత్రమే, రైట్? సో నౌ జస్ట్ గో విత్ లైక్ వన్ ఫర్ లూప్. ఓపెన్ క్లోజ్ బ్రేసెస్. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మనం ఫర్ లూప్ లో ఏం చెక్ చేసుకోవాలి, లీడ్ గురించి తీసుకుంటున్నాం, అవునా? జస్ట్ మేక్ లీడ్ ని మనం దేంతో డిక్లేర్ చేసుకోవాలనుకుంటున్నాం, మీరు ఎల్ తో డిక్లేర్ చేయాలనుకుంటే ఎల్. ఓకేనా? మీరు క్యాప్స్ అనేది తీసుకోండి, లేకుంటే స్మాల్ అనేది తీసుకోండి, మీ చాయిస్ అనమాట. సో దీనికి ఏం తీసుకోవాలి, సో ట్రిగ్గర్ డాట్ న్యూ. ఓకేనా? సో ఇన్సెట్ మాత్రం తీసుకుంటున్నాం అంటే ట్రిగ్గర్ డాట్ న్యూ అనేది మనం తీసుకుంటాం. ఓకేనా? సో నా ఈ ఫర్ లూప్ కండిషన్ తర్వాత లోపల మనం ఏం తీసుకోవాలి, ఇఫ్ కండిషన్ తీసుకోవాలి. ఎందుకు ఇఫ్ కండిషన్ తీసుకోవాలి అంటే, మనం కండిషన్ చెక్ చేసుకోవాలి. ఏమని చెక్ చేసుకోవాలంటున్నాడు, సో ఎల్ ఈక్వల్ టు ఎల్ డాట్, మనకి ఏం కావాలి, లీడ్ సోర్స్ కావాలి, రైట్? ఏం కావాలి, లీడ్ సోర్స్ కావాలి. లీడ్
ఇక్కడ మనకు సోర్స్ లీడ్ సోర్స్ ఇది కూడా ఇక్కడ ఉందండి లీడ్ సోర్స్. లీడ్ సోర్స్ లో మనకి ఏం కావాలి ఈక్వల్ టు స్ట్రింగ్ కాబట్టి మనకి ఏం కావాలి వెబ్ ఉండాలి చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇఫ్ లీడ్ సోర్స్ వెబ్ అయితే ఏమైతే ఇఫ్ లీడ్ సోర్స్ వెబ్ అయితే సో నౌ విల్ ఓపెన్ వన్ మోర్ బ్రాకెట్స్ అండ్ ఓపెన్ బ్రేసెస్. ఇఫ్ లీడ్ సోర్స్ వెబ్ అయితే ఏం అప్డేట్ చేయమంటున్నారు. సో లీడ్ డాట్ మనం ఏం చేయాలి ఏం అప్డేట్ చేయాలి రేటింగ్. సో రేటింగ్ ఈక్వల్ టు మనం ఏం చేయాలి కోల్డ్ గా అప్డేట్ చేయమంటున్నాం. రేటింగ్ ఈక్వల్ టు ఏం చేయాలి కోల్డ్ గా అప్డేట్ చేయాలి. ఇన్ కేస్ లేకపోతే ఇన్ కేస్ కోల్డ్ అది వెబ్ లేకపోతే ఏం అప్డేట్ చేయమంటున్నాడు హార్డ్ గా అప్డేట్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఎల్స్ కండిషన్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా. ఈ ఎల్స్ కండిషన్ మనం యూజ్ చేసుకొని ఈ ఫ్రౌ బ్రాకెట్స్ లో మనం ఏం చేయాలి అగైన్ ఎల్ డాట్ మనం ఏం చేయాలి రేటింగ్ అగైన్ ఎల్ డాట్ రేటింగ్ లో ఏం అప్డేట్ చేయాలి వేరే వాల్యూ ఏదన్నా కూడా మనం ఏం చేయాలి హార్ట్ గా అప్డేట్ చేయాలి. బై డిఫాల్ట్ గా హార్ట్ ఇంకా ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఫైన్. నౌ విల్ చెక్. కిందకు వచ్చినట్లయితే సో పైకి తీసుకెళ్ళి గ్యాప్ అంతా రిప్లేస్ చేద్దాం. ఓకేనా. సో వన్ మోర్ స్టెప్. ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి మనం ఏం చేసుకున్నాం ఇక్కడ సింపుల్ గా లీడ్ ట్రిగ్గర్ పైన రాసుకుంటాం బిఫోర్ ఇన్సర్ట్. లీడ్ ని దేంతో డిఫైన్ చేసినా ఎల్ తో డిఫైన్ చేసిన ట్రిగ్గర్ డాట్ న్యూ. సో అందుకని ఈ ఎల్ అనేది లీడ్ కాబట్టి లీడ్ డాట్ లీడ్ సోర్స్ అంటే లీడ్ సోర్స్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇక్కడ తీసుకున్నాం. వెబ్ అయితే ఏం అప్డేట్ చేయబడినట్టు రైటింగ్ కోల్డ్ గా అప్డేట్ చేయబడినట్టు ఎల్స్ వెబ్ లో వేరే వాల్యూ ఉంటే హార్డ్ గా అప్డేట్ చేయబడి అంతే. ఇంక వాడు అడిగింది అంతే. ఇంక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకేనా. సో నువ్వు కంట్రోల్ చేస్తున్నాను. Now go to leads. Go to lead object. So now I'm going to create one new lead. Let's make mandatory fields. Mandatory fields ఇచ్చేద్దాం. కంపెనీ ఏదో ఒకటి ఇవ్వండి. ఫైన్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏమి ఇవ్వాలి లీడ్ సోర్స్ అడిగాడు అవునా. వేర్ ఇస్ లీడ్ సోర్స్. సో లీడ్ సోర్స్ లో వెబ్ అయితే మనకి ఏం కావాలి రేటింగ్ అప్డేట్ చేయమని అంటే రేటింగ్ ఇక్కడ ఉంది. రేటింగ్ లో మనకి ఏమో కావాలి కోల్డ్ గా అప్డేట్ అయిపోవాలి వెబ్ ఉంటే. ఇన్ కేస్ వెబ్ కాకుండా వేరే ఏదైనా ఉన్నా కూడా మనకి ఏం అప్డేట్ అయిపోవాలి రేటింగ్ లో హార్ట్ గా అప్డేట్ అయిపోవాలి మన రిక్వైర్మెంట్ అవునా. సరే లీడ్ సోర్స్ లో వెబ్ ఇచ్చాను మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇచ్చేసాను. సో నా ట్రై టు సేవ్ మన ట్రిగ్గర్ పనిచేస్తుంది లేదా చెక్ చేద్దాం. సో నా డీటెయిల్ ఎస్. సో మనకు లీడ్ సోర్స్ లో వెబ్ అయినప్పుడు మనకి ఏం కావాలి రేటింగ్ కోల్డ్ కావాలి. సో మనం రాసింది కూడా అదే. లీడ్ సోర్స్ లో వెబ్ అయినప్పుడు ఏం కావాలి కోల్డ్. ఇన్ కేస్ లీడ్ సోర్స్ లో వెబ్ కాకపోతే ఎల్స్ ఇక్కడికి వస్తుంది ఇక్కడ మనకు హార్డ్ గా అప్డేట్ అయిపోతుంది. విల్ ట్రై. దట్ మనం ఇక్కడ ఏం చేసుకుంటున్నామంటే బిఫోర్ ఇన్సర్ట్. ఓకేనా. అంటే ఎప్పుడైతే రికార్డ్ కొత్తగా ఇన్సర్ట్ చేస్తున్నామో అప్పుడు మాత్రమే ఇది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది ఎందుకంటే ఇన్సర్ట్ తీసుకున్నాం కాబట్టి. అదే ఇప్పుడు ఇన్ కేస్ మీరు దీన్ని ఎడిట్ చేసినారనుకోండి ఇన్ కేస్ ఇప్పుడు దీన్ని మీరు ఎడిట్ చేసి వేరే వాల్యూ అప్డేట్ చేసినారనుకోండి అది మనకు వర్కౌట్ అవ్వదు. సో నేను ప్రైమరీ ఫోన్ గా తీసుకుంటున్నాను. ప్రైమరీ ఫోన్ గా తీసుకొని నా ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్. ఈ రేటింగ్ అనేది అలాగే ఉంటుంది అప్డేట్ అవ్వదు. ఎందుకని మనం ఇక్కడ తీసుకుంది ఏంటి ఓన్లీ ఇన్పుట్ మాత్రం తీసుకున్నాం. సో అందుకని అప్డేట్ అవ్వదు రైట్. సో ఇప్పుడు మళ్ళీ మీరు దీన్ని టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి కొత్త రికార్డ్ ని క్రియేట్ చేయాలి. సో లేదు మీకు ఎగ్జిస్టింగ్ రికార్డ్ లోనే మీరు టెస్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి అప్పుడంటే సింపుల్ గా ఇది ఇన్సర్ట్ ఉంది కదా సో దీంతో పాటుగా బిఫోర్ అప్డేట్ కూడా రాసుకోవాలి. బిఫోర్ అప్డేట్. ఓకేనా. సో నౌ సెట్ బిఫోర్ ఇన్సర్ట్ బిఫోర్ అప్డేట్. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు చూడండి మూవ్ బ్యాక్ టు దిస్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం దీన్ని. సో ఇప్పుడు మనకు వెబ్ ఇచ్చినప్పుడు కోల్డ్ అప్డేట్ అయిపోయింది రైట్. సో నౌ ఐఎమ్ గివింగ్ లైక్ డిఫరెంట్ వాల్యూ పార్ట్నర్ రెఫరల్ ని ఇస్తున్నాం. ఇది కోల్డ్ ఉంది కదా నో సేవ్. నౌ రేటింగ్ షుడ్ బి హార్ట్ ఆటోమేటిక్ గా హార్ట్ అయిపోయింది. ఓకేనా.
సో నౌ ఐఎమ్ గివింగ్ లైక్ బ్యాక్ టు వెబ్. వెబ్ ఇస్తే మనకి ఏం కావాలి, కోల్డ్గా అప్డేట్ అయిపోవాలి. సో బై డిఫాల్ట్ మనకి ఇక్కడ కోల్డ్ కింద అప్డేట్ అయిపోయింది. ఓకేనా, ఇది మన రిక్వైర్మెంట్ అనమాట. సో మళ్ళీ రిక్వైర్మెంట్ ఓపెన్ చేద్దాం. సో when lead is created with the lead source of web, then give rating as a cold, otherwise hot. ఓకేనా, అంటే లీడ్ క్రియేట్ చేసేటప్పుడు వెబ్ సోర్స్ లో లీడ్ సోర్స్ లో వెబ్ ఉండాలి. వెబ్ ఉంటే మనకి ఏం అప్డేట్ చేయాలి, రేటింగ్ లో కోల్డ్ అప్డేట్ చేయాలి, లేకపోతే హాట్ గా అప్డేట్ చేయాలి. సో దానికి మనం ఏం చేసాం, సింపుల్ గా ఒక ట్రిగర్ రాసుకున్నాం. ఈ ఈ లైన్స్ ఈ పీస్ ఆఫ్ కోడ్ మనం రాసుకుంటే మనకి ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకేనా, సో మనం స్టార్టింగ్ లో కూడా మీకు చెప్పాను ఏమని, సో ఇదే సినారియోని మనం ఫ్లోస్ ద్వారా కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని. ఓకేనా, ఇదే సినారియోని మనం ఫ్లో ద్వారా కూడా మనం రాసి అప్డేట్ చేయొచ్చు. బట్ ఏంటంటే వాడు మీకు కోడింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తే మాత్రం, అంటే అడిగితే మాత్రం మీరు ఇలాగ రాస్తే సరిపోతుంది. సో లేదు మీరు ఇంటర్వ్యూ అయితే మీరు ఆర్గ్యూ చేయొచ్చు, అంటే ఆర్గ్యూ చేయకపోవడం మంచిది యాక్చువల్గా. బట్ ఏంటంటే వాడు అడిగితే మనం చేయాల్సి ఉంది. సో మీరు ఒక మాట చెప్పవచ్చు, సో ఐ కెన్ అచీవ్ దిస్ టు డిఫరెంట్ సినారియో, నేను డిఫరెంట్ అప్రోచ్ ద్వారా నేను డిఫరెంట్ సొల్యూషన్ ద్వారా కూడా నేను అప్రోచ్ సొల్యూషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి నేను ఫ్లో ద్వారా కూడా అచీవ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఇన్ కేస్ మీకు కోడ్ రాయడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తే మీరు ఫ్లో ద్వారా కూడా మేము అచీవ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. సో అప్పుడు వాడు ఏం చేస్తాడు, సరే ఫ్లోలో ఎగ్జిక్యూట్ చేయమంటాడు. సో అప్పుడు ఏం చేయాలి, మీరు ఏదైనా ఒక ఆర్మ్ ఓపెన్ చేసుకొని ఫ్లోస్లోకి వెళ్ళేసి ఆ ఫ్లోని మీరు ఇట్లా ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్ ఫ్లోలో మీరు బిల్డ్ చేస్తే, సో అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. బట్ మనకు మాక్సిమం 10 minutes ఇస్తారు. ఓకేనా, 5 to 10 minutes మాత్రమే కోడ్ రాయడం ఇస్తారు. సో దాంట్లో మీరు రాసేయాలి. ఓకేనా, సో మనకు 1/2 hour 1 hour అయితే టైం అయితే ఇవ్వరు, మాక్సిమం 5 to 10 minutes మాత్రమే. ఇంకా లేదంటే 15 minutes మాత్రమే ఇస్తారు, అంతలోపు మనం ఫినిష్ చేయాలి. ఓకేనా, సో ఈ సినారీలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి మళ్ళీ. సో నేను మీకు రిప్లై ఇస్తాను, నా నంబర్ కూడా షేర్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ సెషన్ లో అగైన్ విల్ గో విత్ లైక్ 1 more సినారియో. దీనికన్నా కొంచెం కాంప్లికేటెడ్ సినారీస్ మనం తీసుకుందాం, ఏది అడిగారు అనేది దాన్ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుంది అంటే, ఎలా వర్క్ అవుతుంది ఏంటంటే కూడా మనం చూద్దాం. ఓకేనా, ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.